ఈ లెఫ్ట్‌లో కనబడుతుంది వైజాగ్ సిటీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. నేను మీ కుమార్. మీరు చూస్తుంది నామాల కుమార్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఉన్నది వైజాగ్ సముద్ర తీరం. ఎంతో సుందరంగా కనిపిస్తున్న ఈ అలలను ఇక్కడ చూడొచ్చు. బంగాళాఖాత సముద్ర తీరం ఇది. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ రైట్ సైడ్‌లో వచ్చేసి ఫిషింగ్ హార్బర్, వైజాగ్ ఫిషింగ్ హార్బర్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు కమాన్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాము. మనం హార్బర్కి వెళ్తూ ఉంటే ఇక్కడ ఎండిన చేపలను అయితే చూసుకోవచ్చు. వీటిని ఎండబెట్టి ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది. ఈ రైట్ సైడ్లో కూడా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా. ఇక్కడ వందల పడవలలో వేటకు వెళ్ళి సముద్ర వేట అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ బోట్లన్నీ కనబడుతున్నాయి. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే చేపలను అయితే ఎండబెట్టడం చూడొచ్చు. ఇక్కడ బోట్లను చూసుకోవచ్చు. అనేక రకాల చేపలను ఇక్కడ చూడొచ్చు మనము. ఇందులో వచ్చేసి మనకు వంచరం, కోనం, చందువ, సొరచేప, పండుగప్ప, నెత్తిళ్ళు, ఇవే కాకుండా రొయ్యలు, పీతలు, ఇంకా కొన్ని మొదలగు చేపలను అయితే ఇక్కడ మనం చూడవచ్చు. పడవల నుంచి పట్టిన చేపలను ఇక్కడ పోసి వేలం వేయడం అయితే జరుగుతుంది. యాక్షన్లో ఆ డబ్బా లేకుంటే ఆ కింద పోసి ఇవన్నీ వేలం పాటైతే వేయడం జరుగుతుంది. వేలంలో అయితే కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు అయితే రష్ ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఆదివారం వేళల్లో అయితే చాలా పబ్లిక్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. వ్యాపారం ఎక్కువగా ఆదివారం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎండు చేపలను అయితే ఇక్కడ బోట్లు పార్కింగ్ పెట్టారు. సముద్రంలో పార్కింగ్ పెట్టడం అన్నమాట. మనం ఎలాగైతే కార్ పార్కింగ్ చూస్తుంటామో ఆ విధంగా అయితే ఇక్కడ కనబడుతుంది. బోట్ పక్కన బోట్ పెట్టేసి సముద్రంలో పార్కింగ్ చేయడం అయితే చూస్తున్నాం. ఈ పడవలలో సముద్ర వేటకు వెళ్ళినప్పుడు 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే పడుతుంది. ఈ ఫిషింగ్ హార్బర్ అంటే కేవలం చేపలు అమ్మే చోటు మాత్రమే కాదు, అది సముద్రపు వేటగాళ్ళ జీవన శైలికి ఒక ప్రతిబింబం. తెల్లవారుజామునే మొదలయ్యే ఈ సందడి, వేల సంఖ్యల్లో బోట్లు, రకరకాల సముద్రపు ఆహారం ఇక్కడ చాలా ప్రత్యేకం. బయటకైతే వెళ్ళిపోదాం. ఇంకా కాఫీ తాగేసి నెక్స్ట్ అయితే ఋషికొండ బీచ్కి అయితే వెళ్ళాలి. వెల్కమ్ టు ఋషికొండ బీచ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వైజాగ్లోనే కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ బీచ్ అయిన ఈ ఋషికొండ బీచ్లో ఉన్నాను. సముద్ర అందాలను, అలలను, బోటింగ్ సౌకర్యాలను, అందమైన ప్రదేశాలను ఒకసారి చూద్దాం పదండి. ఈ బీచ్ పరిశుభ్రతకు ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ అయితే లభించింది. ఎంతో సుందరంగా అయితే ఈ బీచ్ ఉంటుంది. ఇక్కడ స్పీడ్ బోట్ చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఈ ఒడ్డున అయితే ఈ స్పీడ్ బోట్ చూస్తున్నాము. యమహా కంపెనీ వాళ్ళది స్పీడ్ బోట్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫ్యాను రెక్కలను అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక బోట్ అయితే ఉంది. రెగ్యులర్గా అయితే ఇక్కడ ఈ బోట్లు అయితే ఇక్కడ నడుస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం తుఫాన్ ఉండడంతో మనని లోపలికి అయితే ఎవరు తీసుకుపోవడం లేదు. బోట్ కూడా నడవడం లేదు. అందుకని ఇక్కడ నుంచి ఇంకా మనం చూసేసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ పర్యాటకులు బోటింగ్, స్పీడ్ బోట్ రైడ్స్ మరియు కయాకింగ్ వంటి సాహస క్రీడలను అయితే ఇక్కడ చూడొచ్చు. విశాఖ ఉత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో హెలికాప్టర్ రైడ్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. బంగారు వర్ణపు ఇసుక ఈ బీచ్ ప్రత్యేకం. విశాఖపట్నం వచ్చినప్పుడు ఆర్కే బీచ్, ఇంకా ముందుకు వచ్చుకుంటే మనకు ఇక్కడ ఋషికొండ బీచ్ ఉంటుంది. ఋషికొండ బీచ్ కూడా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అలలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో. ప్రస్తుతం అయితే మనం ఋషికొండ బీచ్లో ఉన్నాము. ప్రశాంతతకు, అడ్వెంచర్కి మరియు ఫోటోగ్రఫీకి ఈ బీచ్ అయితే సూపర్గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి సాయంత్రం ట్రైన్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం వైజాగ్ చేరుకొని అక్కడి నుంచి వైజాగ్ సిటీ మొత్తం తిరగడానికి
ఒక రోజైతే పడుతుంది. ముందుగా సింహాచలం టెంపుల్ చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి కైలాసగిరి చేరుకున్నాము. ట్రైన్ టైం అయితే అవుతుంది, లోపలికి వెళ్ళిపోదాము. కైలాసగిరి చూసిన తర్వాత హోటల్లో భోజనం చేసుకొని అక్కడి నుంచి నేరుగా అయితే వైజాగ్ హార్బర్ చూసుకున్నాము. అక్కడి నుంచి రుషికొండ బీచ్కి అయితే వెళ్ళాము. రుషికొండ బీచ్లో సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి అక్కడి నుంచి అయితే ఆర్కే బీచ్ చేరుకున్నాము. ఆర్కే బీచ్లో రాత్రి 7 గంటల వరకు ఉండి 7 గంటల తర్వాత రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాము. మా ట్రైన్ వచ్చేసి గరీబ్రథ్ ఎక్స్ప్రెస్. ఇది రాత్రి 8:30 అయితే ఉంది. ఇందులో మొత్తం మనకు 2 నైట్స్, 1 డే అయితే అయింది. రాత్రి భోజనం అయితే ఇంకా ట్రైన్లోనే చేసుకోవాలి. ఈ వైజాగ్కి 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం చాలా ప్రదేశాలను అయితే చూసుకోవచ్చు. ఇంకా మనం ట్రైన్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి ప్లేస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, నమస్కారం.